మనం ఈరోజు ఇట్కలపల్లి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న జిరిపోతుల అంజయ్ గారితో ఉన్నాము. వారు మరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా వారిని అన్న మీకే ఓటని అంటున్నారంట. మరి వాళ్ళు చెప్తున్నారు. మరి వారి మాటలలో మరి గ్రామంలో రేపు ఒకవేళ వారు గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అయితే అభ్యర్థిగా నిలబడ్డారు కాబట్టి గతంలో వీరు బీఆర్ఎస్ పార్టీలో కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఆ పార్టీ సీటు కేటాయించకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు కాబట్టి నేడు మరి వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందనే విషయాన్ని వారి మాటలలో తెలుసుకుందాం. నమస్కారం. నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉంగరం గుర్తుకు నిలబడ్డాను. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఒక 10 సంవత్సరాలు కష్టపడి నాకు బీఆర్ఎస్ పార్టీ నన్ను సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళ క్యాండిడేట్కు టికెట్ ఇచ్చి వాళ్ళను మద్దతు ఇస్తున్నారు. నేను 15 సంవత్సరాల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీకి ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదన్నా నేను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజల మద్దతు చాలా ఉన్నది. ఇంటింటికి తిరిగితే అందరూ నీకే ఓటేస్తాము, పార్టీ కాకుండా పార్టీలకు అతీతంగా నీకు ఓటేద్దామని జనం బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు నేను ఇప్పుడు ముందుకు స్వతంత్ర అభ్యర్థిగా నేను ఇప్పుడు మన గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ముందంజలో ఉన్నానని నేను ఇప్పుడు ప్రజలకు గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి నేను ప్రజాసేవ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రచారానికి వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి? మా ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ పార్టీకి కాకుండా నేను ఏ పార్టీ లేకుండా పార్టీలకు అతీతంగా నీకు ఓటేద్దామని ప్రజలు అంటున్నారు. సమస్యలు సీసీ రోడ్లు కానీ మనకు ఇప్పుడు ఒక కమిటీలు కానీ మనకు గ్రామ పంచాయతీలో కూడా బాత్రూమ్లు అది టాయిలెట్లు లేవు. అవిటి నేను ఫస్ట్ కార్యక్రమంలో గ్రామ పంచాయతీకి అది మూత్రశాలలు కట్టిస్తానని నేను ప్రజలకు హామీ ఇస్తున్నా. ఫస్ట్ పాయింట్లో తర్వాత మోరీలు, సెకండ్ పాయింట్లో మోరీలు కట్టిస్తానని మరియు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండి నేను ప్రజాసేవ చేస్తానని కోరుకుంటున్నాను. సీసీ రోడ్లు వార్డుకు సీసీ రోడ్లు ఇప్పుడు 2వ వార్డులో సీసీ రోడ్లు లేదు. అక్కడ సీసీ రోడ్ ఫస్ట్ సీసీ రోడ్ పోస్తానని అక్కడ ప్రజలు పోతే అక్కడ సీసీ రోడ్ లేదు. మాకు సీసీ రోడ్డు పోసిన వాళ్ళకే మేము ఓట్లేస్తామంటారు. అందుకని ఆ వార్డుకు ఫస్ట్ నేను మా సీసీ రోడ్డు పోతానని నేను ప్రజాముఖంగా తెలుస్తున్నాను. అదే విధంగా ప్రతి ఇల్లు లేని వారికి ఇల్లు కూడా ఇప్పిస్తానని, ఇల్లు కట్టిస్తాననే ఆలోచనలో నేను ఇప్పుడు ముందంజలో ఉన్నానని నేను ఇప్పుడు మా ఎస్సీ వార్డులో కూడా అంగన్వాడీ లేదు కాబట్టి అంగన్వాడీ కూడా మొదలు అంగన్వాడీ కూడా కట్టిస్తానని, అదేవిధంగా సీసీ రోడ్లు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు లేవు. అక్కడ సీసీ రోడ్లు పోయించి ఫస్ట్ ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ మరియు గ్రామ పంచాయతీలో టాయిలెట్లు ఇవన్నీ కట్టించి నేను ప్రజలకు సేవ చేస్తానని కోరుకుంటున్నాను.